బీజేపీ ఆధ్వర్యాన గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారెళ్ల సాంబశివరావు, బుద్దంటి రవికిరణ్, పడమట రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గావ్ చలో అభియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి పల్లికి కూడా వెళ్ళి అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు అట్లా అభివృద్ధి చేయవలసిందిగా కోరుకున్నారు. దాని ప్రకారం మేము ఈరోజు ఇక్కడ ఆత్మగురు గ్రామం ఇప్పడం రోడ్లో ఉన్నటువంటి శ్రీ వక్రకాళీ సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానం సందర్శించి ఇక్కడ స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడాను మన వాళ్ళు తెలియజేయండి అనగా మన యొక్క హిందూ దేవాలయాలు ఎక్కడున్నా సరే వాటిని అభివృద్ధి చేసి దానికి కావాల్సిన నిధులు కావాలని కోరుతున్నారు. అట్లాగే అందరూ కూడా ఈ యొక్క భాగస్వామ్యంలో చేరి ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. ఆత్మకూరు గ్రామంలో టేకు తోట ఏరియాలో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాధాకృష్ణ గారు, ఉద్దంటి రవికిరణ్ గారు, గ్రామ పెద్దలు వీళ్ళ సహకారంతో ఇక్కడ ఈ దేవాలయం అభివృద్ధి చేసే దిశగా ఈరోజు స్టార్ట్ చేశాము. వక్రకాళి చంద్ర మౌళి శివస్వామి వారి దేవాలయం దగ్గర టేకు తోట దగ్గర మనందరం కూడా కలుసుకున్నామండి. ఈరోజు గావ్ చలో అభియాన్ అనేటువంటి నాయకులు ఆదేశించినటువంటి ఆ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క దేవాలయం దగ్గర పరిశుభ్రత అనే కార్యక్రమం కోసం మన మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా వచ్చి పాల్గొన్నారు. సంతోషం. అయితే ముందు కూడా ఇక్కడ కష్టపడి ఈ యొక్క ఖాళీ ప్లేసుని పరిశుభ్రత చేసి మెరకదోలి కొత్తగా ఏర్పాటు చేశారు. శివయ్య శక్తితో వీళ్ళందరూ కూడా మంచి సంకల్పం చేసి ఈ పాల్గొన్న మనందరం కూడా ఒక సంకల్పం చేసుకొని ఈ శివాలయాన్ని వెనక అమ్మవారి చిన్న గుడిని కూడా కట్టాలని మన వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఆ భగవశక్తి వల్ల శుభం జరగాలని, ఈ అజ్ఞానాన్ని తొలగించి చీకట్లను తొలగించి వెలుగు వైపు జ్ఞానం వైపు ప్రయాణించే మార్గమే ఈ దీపం యొక్క ఉద్దేశం. ఈ దీపాలు వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఇంకో ముఖ్యమైన విశేషం ఉంది. జలియన్ వాలాబాగ్ దురంతం ఒకటి 1919 ఏప్రిల్ 13వ తేదీన జనరల్ డయర్ అక్కడ అటువంటి మన స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి అమృత్సర్లో జలియన్ వాలాబాగ్లో సభలో ఉన్నటువంటి ఈ స్వాతంత్ర సమరయోధుల్ని ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూడా ఆయన 150 రౌండ్లు కాల్పులు జరిపి 2000 మందిని పట్టణం పెట్టుకున్నాడు. అట్లాగే 5000 మందికి పైగా గాయపడ్డారు. దాని గురించి కూడా నిరసిస్తూ ఈ రోజున ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.